హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక రామరాజు అయితే ప్రేమపై చాలా కోప్పడతాడు. ఇక ధీరజ్ అన్న ఇక ప్రేమను క్షమిస్తాడో లేడో తెలియాలంటే ఇక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక భద్రావతి అయితే ఇక చాలా ఆవేశంతో ఇక రామరాజు ఇంటి ముందుకు వచ్చి ఇక చాలా పెద్ద గొడవ చేస్తుంది. ఇక దాంతో ప్రేమ అయితే, అత్త, అసలు నీకేమీ తెలియదు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకు కావాల్సింది ఇక నీ బంగారమే కదా, ఇగో అంటూ ఇక భద్రావతి కాళ్ళ మీద ఇక తన బంగారాన్ని అంతా విసిరి కొడుతుంది ప్రేమ. ఇక దాంతో ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ప్రేమ అంత పని చేసింది అని ఇక షాక్ అవుతూ ఉంటారు. ఇక దాంతో భద్రావతి అయితే ఇక చాలా ఆవేశంతో, నీకు ఈ జన్మలో అర్థం కాదే పిచ్చిదానా, వాళ్ళు నిన్ను ఈ బంగారం కోసమే ఇలా నిన్ను మోసం చేసి ప్రేమించి తీసుకొని వచ్చాడు అంటూ ఇక భద్రావతి అయితే ఇక ప్రేమని అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ అయితే, అసలు బావ నన్ను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెప్తే ఇక నువ్వు షాక్ అవుతావు అంటూ ఇక ప్రేమ అయితే భద్రావతితో అంటుంది. ఇక దాంతో భద్రావతి అయితే, ఇక ఏ పరిస్థితి లేదు, ఇక మన ఆస్తి చూసే వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇక వాడో చేతగాని వెధవ, వాని తండ్రి ఇంకా చేతగానోడు, అందుకే ఇక నీ బంగారాన్ని తాకట్టు పెట్టి వాళ్ళు ఇక వాడుకోవాలని చూస్తున్నారు అంటూ ఇక భద్రావతి అయితే ప్రేమతో అని ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక దాంతో ప్రేమ అయితే ఇక చాలా బాధపడుతుంది. ఇక ధీరజ్, రామరాజు అయితే ఇక చాలా బాధపడుతూ ఉంటారు. ఇక రామరాజు అయితే ఇక చాలా కోపంగా ఇక అక్కడి నుంచి ఇక ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇక ప్రేమ, నర్మదా, ధీరజ్ అందరూ ఇక లోపలికి వెళ్తారు. ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి ఇక ధీరజ్ అయితే, నాన్న, తను చేసిన తప్పుకు నేను సారీ చెప్తున్నాను అంటూ అనగానే ఇక రామరాజు అయితే ఒక్కసారిగా ధీరజ్పై కోప్పడతాడు. ఏంట్రా, అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా, ఇక నీ భార్య ఏం చేస్తుందో నీకు తెలియదా, ఇక మీరు కష్టసుఖాలు మాట్లాడుకోరా, ఇక తను చేసే పనులు నువ్వు చేసే పనులు తనకి తెలియకుండా చేస్తారా, ఎవరి నిర్ణయాలు వాళ్ళయేనా, ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారా అంటూ ఇక రామరాజు అయితే చాలా కోప్పడతాడు. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక చాలా బాధతో ఇక ప్రేమ దగ్గరికి వెళ్తాడు. ఇక దాంతో ప్రేమ అయితే ఇక ఇప్పుడు ధీరజ్ నన్ను కొడతాడు అనుకుంటా అంటూ ఇక భయపడుతూ ప్రేమ ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక అమూల్య దగ్గర ఉన్న ఆ నగల్ని తీసుకొని, ఇక ఇటు రా అమూల్య అంటూ అమూల్యను పిలిచి ఇక ఆ నగలు తీసుకొని ఇక ప్రేమనైతే అలంకరిస్తాడు. ఇక దాంతో ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయి ఇక అలానే చూస్తారు. ఇక రామరాజు కూడా ఏంటి వీడు ఇక ప్రేమను కొడతాడు అనుకుంటే ఇక ఇలా నగలతో అలంకరిస్తున్నాడు అనుకుంటూ ఇక అందరైతే ఇక అదే షాక్లో ఇక ప్రేమ ధీరజ్ వైపు చూస్తూ ఉంటారు. ఇక ప్రేమ అయితే ఇక ధీరజ్తో ఇలా అంటుంది, ఇక నీకోసమే నేను అలా చేశానురా, ఇక నువ్వు కార్ కొనడానికి ఇక లాస్ట్ పేమెంట్ కట్టడానికి ఇక ఈరోజే లాస్ట్ డేట్ కదా, ఇక ఎవ్వరూ డబ్బులు ఇవ్వకపోవడంతో ఇక ఈ విధంగానైనా నీకు సహాయపడతానేమో అంటూ ఇక ఇలా చేశాను, ఇక ఒక భార్యగా నేను తప్పితే ఇక ఎవరు సహాయం చేస్తారా అంటూ ఇక ప్రేమ అయితే ఇక ధీరజ్ కళ్ళలో చూస్తూ అంటూ ఉంటుంది. ఇక దాంతో ధీరజ్ అయితే, ఇంకెప్పుడు ఇలా చేయకు, మన అవసరం కోసం ఇక వేరే వాళ్ళని అస్సలు ఇబ్బంది పెట్టొద్దు, మనకి ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ మన ఇబ్బంది కొరకు ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు అంటూ ఇక ధీరజ్ అయితే ఇక ప్రేమకు సమాధానం చెప్తాడు. ఇక దాంతో నర్మదా అయితే, ఇక ధీరజ్ చూడు ఎంత ముద్దుగా తన భార్యకు తప్పు మళ్ళీ చెయ్యొద్దు అని చెప్తున్నాడు, ఇక నువ్వు ఉన్నావు, ఇక గొడవ జరగగానే ఇక పైకెళ్ళి పడుకుంటావు స్లాప్ ఎక్కి అంటూ ఇక నర్మదా అయితే ఇక సాగర్ని అంటూ ఉంటుంది. ఇక దాంతో వల్లి అయితే, ఇంకా మా ఆయన అయితే ఇక నన్ను చిన్న తప్పు చేసినందుకే ఇక అమూల్య విషయంలో అలా చేసినందుకు ఇక నన్ను ఏకంగా పుట్టింట్లోనే దింపి వచ్చాడు, అందరూ ధీరజ్లా చూసుకుంటే బాగుండు అని ఇక రామరాజు అయితే ఇక ఆ నగలు చేపట్టి ఇక నేను ఒక రోజంతా ఇక జైల్లో ఉన్నాను, ఇక నా కుటుంబం అంతా ఇక నా కోసం ఇక జైలు బయట పడిగాపులు కాసుకుంటూ ఉంది అంటూ అనగానే ఇక ధీరజ్ అయితే, ఇక అవన్నీ వదిలేసాయి నాన్న, ఇకపై ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యదు ప్రేమ అంటూ ఇక ధీరజ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక దాంతో వల్లి అయితే,
అవును మామయ్య, ఇక బయటికి వచ్చాక నీ చొక్కా కూడా చింపారు అంటూ ఇక వల్లి అయితే అంటూ ఉంటుంది. ఇక దాంతో వేదవతి అయితే ఇక నువ్వు నోరు ముయ్యే అంటూ ఇక వల్లిని కసురుకుంటుంది. ఇక దాంతో రామరాజు అయితే ఎందుకు వేదవతి, వల్లిని ఎందుకు కసురుకుంటున్నావు, వల్లి చెప్పింది నిజమే కదా అంటూ ఇక రామరాజు అయితే అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ అయితే ఇక ఇక ఎప్పుడు ఇలా జరగదు మామయ్య అంటూ ఇక రామరాజును అంటూ ఉంటుంది. ఇక వల్లిని చూసుకోవడానికి వచ్చిన సుకన్య అయితే ఇక అవును బాబాయి, ఇక అమూల్య విశ్వక్ విషయంలో కూడా ఇక ఈ ప్రేమ హెల్ప్ చేసి ఉండొచ్చు, ఇక తన హ్యాండ్ ఉండొచ్చు అంటూ ఇక సుకన్య అయితే అంటూ ఉంటుంది. ఇక దాంతో ఒక్కసారిగా అందరూ సుకన్య వైపు చూస్తూ ఉంటారు. ఏంటి దీనికి ఇదంతా ఎలా తెలుసు అంటూ ఇక నర్మద అయితే ఇక చాలా ఆవేశంతో ఇక ఆ సుక్కు దగ్గరికి వెళ్ళి నీకు ఇదంతా ఎలా తెలుసు, నీకు ఇదంతా ఎవరు చెప్పారు అంటూ అనగానే ఇక వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఈ సుకన్య వచ్చి ఇక నా జీవితాన్ని నిలబెడుతుంది అనుకుంటే ఇక ఇదే సర్వనాశనం చేసేలా ఉంది అంటూ ఇక వల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక దాంతో నర్మద అయితే ఇక కోపంతో చెప్పు ఎవరు చెప్పారు అంటూ ఇక ఆ సుక్కునైతే అడుగుతుంది. ఇక దాంతో ఆ సుకన్య అయితే ఇక మా భాగ్యం అత్తయ్య ఫోన్ చేసి చెప్తే విన్నాను అంటూ చెప్తుంది. ఇక మీకేమీ పని ఉండదా, ఇక మా గురించి మీరు ఎందుకు మాట్లాడుకుంటారు, ఇక నువ్వు వచ్చింది ఇక వల్లికి చూసుకోవడానికి, ఇక ఇలాంటి మా ఇంటి విషయాల్లో వేలు పెడితే మాత్రం ఇంకా బాగుండదు, జాగ్రత్త అంటూ ఇక నర్మద అయితే ఇక ఆ సుకన్యకు వార్నింగ్ ఇచ్చి వస్తుంది. ఇక వల్లి అయితే ఇక ఆ సుకన్యని తీసుకొని ఇక బయటికి వెళ్తుంది. ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వేదవతి అయితే ఇక భాగ్యమే అనుకుంటే ఇక భాగ్యం జుట్లంగా వెళ్ళింది ఈ సుకన్య అంటూ ఇక వేదవతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే ఇక సుకన్యని తీసుకెళ్ళి ఇక తిడుతూ ఉంటుంది. ఏంటే నువ్వు నా కొంప ముంచేలా ఉన్నావు, ఇక ఆ విశ్వగానికి అమూల్యకి మధ్య వ్రాయబారం జరిపింది నేనే కదా, ఈ విషయం నీకు తెలియదా అంటూ ఇక అనగానే సుకన్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంత విషయం చెప్పిన మా అత్తయ్య ఇక ఈ విషయం చెప్పలేదే అంటూ, ఇంత పెద్ద స్టంట్ జరిగితే ఇక నాకు చెప్పలేదే అంటూ ఇక సుకన్య అయితే ఇక వల్లితో అంటూ ఉంటుంది. తల్లి మహాతల్లి, ఇక నువ్వు మా ఇంటి విషయంలో వేలు పెట్టకు అంటూ ఇక వల్లి అయితే సుకన్యకు చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో చందు అయితే అక్కడికి వచ్చి ఏంటి మీ ఇద్దరి గొడవ అంటూ అనగానే వల్లి అయితే ఒకసారిగా ఇక భయపడుతూ ఏమీ లేదు బావా, ఇక మేమిద్దరం ఇక మా కష్ట సుఖాల గురించి మాట్లాడుకుంటున్నాము అంటూ అనగానే ఇక చందు అయితే అసలు ఎవరు ఈ అమ్మాయి అంటూ అనగానే ఇక వల్లి అయితే మా అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురు అని చెప్తుంది. ఇక దాంతో ఆ సుకన్య అయితే ఇక షార్ట్గా ఇక మా మేనమామ కూతురు అంటే సరిపోతుంది కదా, ఇక మా అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురు అంటూ చెప్తావేంటి అంటూ ఇక సుకన్య అయితే అంటూ ఉంటుంది. ఇక దాంతో చందు అయితే హాయ్ అండి అంటూ అనగానే ఇక ఆ సుకన్య అయితే హాయ్ బ్రో అంటూ అంటుంది. ఇక ఇంతలో తిరుపతి అక్కడికి వచ్చి ఇక ఏంట్రా ఇంకా ఇక్కడే నిల్చొని ఉన్నారు, ఇక నువ్వు వల్లిని తీసుకొని ఇక ఇంట్లోకి వెళ్ళు అంటూ ఇక తిరుపతి అయితే చందుతో అంటాడు. ఇక దాంతో చందు అయితే ఇక పద వల్లి, ఇక నువ్వు వట్టి మనిషివి కూడా కాదు, ఇంతసేపు నిలబడి ఉండడం మంచిది కాదు అంటూ ఇక వల్లిని తీసుకొని చందు అయితే ఇక తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సుకన్య కూడా ఇక వెళ్ళిపోతూ ఉండగా ఇక తిరుపతి అయితే ఇక సుకన్య చేయి పట్టుకొని ఇక వాళ్ళని పంపించింది ఎందుకు అనుకుంటున్నావు, ఇక నువ్వు కూడా వాళ్ళ వెంబడి పడిపోతున్నావు, ఇక మనిద్దరం మాట్లాడుకోవడం కోసమనే ఇక వాళ్ళని నేను పంపించాను అంటూ ఇక తిరుపతి అయితే అంటూ ఉంటాడు. ఇక దాంతో సుకన్య అయితే అదేంటి నువ్వు నేను మాట్లాడుకోవడం ఏంటి అంటూ అనగానే ఇక తిరుపతి అయితే ఈ ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలియదు కదా, ఇక నేను చెప్పుదామని అలా అంటున్నాను అంటూ ఇక తిరుపతి అయితే ఇక ఆ సుకన్యకు సమాధానం చెప్తాడు. ఇక తిరుపతి అయితే ఇక ఈ సుకన్యని ఎలాగైనా లైన్లో పెట్టి ఇక పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఇక ఈరోజు వీడియోలోనైతే ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఇక రామరాజు అయితే ప్రేమపై చాలా కోప్పడతాడు, కానీ ఇక ధీరజ్ అయితే ఇక ప్రేమను క్షమించి మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయకూడదు అని ఇక ప్రేమని నచ్చ చెప్తాడు. ఇక మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.